యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇది ఒక పెద్ద ప్రాబ్లమే. ఇది ఇప్పుడు నేను చెప్పిన విషయము, ఈ లోకములో స్వబుద్ధి అంటే మన సొంత అభిప్రాయం, సొంత తలంపులు, వాటి మీద ఆధారపడి ఒక్కొక్కసారి డిసిషన్ అనేది టక్కుని మనం తీసుకుంటాం. అది ఎప్పుడు కూడా ప్రమాదమే. దేవుని మీద నమ్మిక ఉంచుము. అద్భుతమైన ఒక మాట, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆయన మీద నమ్మిక ఉంచు. నీ స్వబుద్ధి మీద ఆధారపడకు. కానీ ఎంత చెప్పినా మనము ఏం చేస్తాము, టక్కుని వెళ్ళి వాళ్ళలో పడతాం. అప్పు బాధలు అనేది ఒక వల, మత్తు పానీయం అనేది ఒక వల, అండ్ సరి అయిన మార్గంలో రాని ఆదాయం అది ఒక వల. చాలా వలలు ఉన్నవి. అప్పవాది వేస్తూ ఉంటాడు ఒక్కొక్క వల. కరెక్ట్గా దేవుణ్ణి బిడ్డలే వెళ్ళి ఎక్కువ పడతారు. అంటే పడిన తర్వాత బాధపడతారు, అయ్యా నేను నెమ్మదిగా ఉండలేకపోతున్నాను, బాగా అప్పులు ఎక్కువైపోయినా ఏం చేయాలని అర్థం కావట్లేదు అంటే అది ఒక వల. అంటే స్వబుద్ధి అంటే సొంత తలంపులు. ఎవరైనా దానిని పాటిస్తే అలాగే అవుతుందండి, అలాగే అవుతుంది. కాబట్టి కొద్దిగా ఆలోచించాలి. నేను నా జీవితంలో నాకు ఎన్నో విషయాల్లో నాకు అనుభవం అయింది. ఎందుకంటే ఎన్నోసార్లు నేను దెబ్బతిని బిజినెస్లో కానీ నా జీవితంలో బాగా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. కాబట్టి నా సన్నుతో నేను అప్పుడప్పుడు చెప్తాను, ఓకే అను మాటను చెప్పకు అంటాను. అంటే ఓకే అంటే ఇంక అయిపోయినట్టే. ఓకే అంటే మీరు చెప్పారు కదా సార్, నిన్న ఓకే అని చెప్పేశారు కదా, ఇంకా మీరే మాట తప్పితే ఎలా అని అంటారు. కాబట్టి ఓకే చెప్పకు. అవును, నా డాడీ దగ్గర అడగాలని చెప్పు, నేను చెప్తాను నా సన్ దగ్గర అడగాలి. అంటే తొందరపడి నిర్ణయం, స్వబుద్ధి మీద ఆధారం వద్దు. రేపటి దినము మళ్ళీ చేంజ్ అవుతుంది. మన తలంపులు ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఉన్న తలంపు రేపు ఉండదు, కంప్లీట్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఓకే అను మాటను వెనుకకు తీసుకోలేము. స్వబుద్ధి మీద ఆధారపడకు. నేను అనేక సార్లు ఈ విషయమును నేను సందేశాలు చెప్పి ఉన్నాను. అంటే తొందరపడి నేను కొన్ని మీటింగ్స్కి డేట్ ఇచ్చాను. ఎందుకంటే వారు ఆశతో వచ్చి డేటు కావాలని వస్తే, మేము ఫాస్టింగ్తో వచ్చాం సార్, మేము 10 రోజులు ఫాస్టింగ్లో ఉండి వచ్చాం సార్, మాకు డేట్ కావాలి సార్ అంటే ఫాస్టింగ్ అనగానే నేను కూడా టక అని నా స్వబుద్ధి ఆధారపడి వెంటనే వారికి టక అని డేట్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఎంత కష్టమైందంటే, ఆ మీటింగ్స్ జరుపుటకి ఎంత కష్టమైందంటే, అబ్బా ఇంకొకసారి తొందరపడి నేను ఓకే చెప్పకూడదయ్యా అని నేను చాలా పెద్ద అనుభవం నాకు కలిగినది. అవును, గ్రౌండ్ అంతా బుక్ అయిన తర్వాత చేసిన వ్యక్తి ఇంకా నేను చేయలేను సార్ అని చేతులు ఎత్తేశారు. తర్వాత కొన్ని లక్షల ఖర్చులు, నాకు భారం ఎక్కువ అయి చాలా కష్టపడ్డాను. అంటే స్వబుద్ధి, మన సొంత తలంపులు ఎప్పుడు కూడా
త్వరపడి మనము డిసిషన్ చేయవద్దు. ఇటువంటి తప్పు చేసిన ఒక రాజు ఉన్నాడు దావీదు. ఇజ్రాయేలు ప్రజల్ని లెక్క చేయవద్దయ్యా, వారు నా ప్రజలు. ఇసుకను లెక్క చేస్తావా నువ్వు? నక్షత్రములు లెక్క చేయగలవా? అబ్రహాం సంతతి కూడా అలాగే ఉంటుంది అని దేవుడు చెప్తే ఆయన తొందరపడి తన సొంత స్వబుద్ధి, తన సొంత నిర్ణయంతో టగాని ఇజ్రాయేలు ప్రజలను లెక్క చేస్తే పెద్ద నష్టం వచ్చిందండి. పెద్ద నష్టం. చాలా ప్రజలు చనిపోయారు. 3 దినములు తెగులు రావాలన్నా నీవు చేసిన తప్పుకు 3 మంత్స్ శత్రువులు నిన్ను తరుమాలనా, 6 months నీకు కరువు నీ దేశంలో రావాలనా, ఈ 3లో ఏది కావాలి చెప్పు తొందరగా. ఆయన చెప్పే లోపే చాలా ప్రజలు చనిపోయారు. ఎంత లాస్! ఒక రాజు చేసిన తప్పు, పొరపాటు, స్వబుద్ధి మీద ఆధారపడి చేసిన పని దేశానికే నష్టమై. కాబట్టి ప్రియులారా, ఈ దినం మనం నేర్చుకున్న పాఠం ఇదే. నా స్వబుద్ధి మీద నేను ఆధారపడను, నేను తొందరగా డిసిషన్ చేయను. దేవునికి ఇష్టమా లేదా నేను ఆలోచించి డిసిషన్ చేస్తాను అని దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. దాని ప్రకారం నడవండి. తప్పకుండా మీరు చేసే పనులు దేవుడు తోడుగా ఉంటాడు. యెహోవా మీద పూర్తిగా నమ్మకం ఉంచండి, దేవుని మీద. అప్పుడు మార్గము సరళం చేయబడుతుందని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ దినం మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఏ పనికి వెళ్ళినా ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ దినము ఈ మాటను వినిన ప్రతి ఒక్కరిని మీ కాపుదల వారికి దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా విజయం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి. మీ హస్తము వారి మీదికి వచ్చును గాక. ఇప్పుడే వారిని ముట్టండి. ఇప్పుడే మంచి ఆరోగ్యంతో బ్లెస్ చేయండి. స్తోత్రం. పిల్లలు, భార్య, ఫ్యామిలీ బాధ్యత తీసుకోండి తండ్రి. అడ్డు ఆటంకాలు, అపవాది క్రియలను యేసు నామములో బంధించి ప్రేయర్ చేస్తున్నాను. కృపతో నింపండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. తర్వాత మీ బంధువులు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.